హాయ్ ఫ్రెండ్స్, ఇదే ఒప్పో ఫైండ్ ఎక్స్ 9 అల్ట్రా. ఇది నా చేతిలో ఉన్న మొబైల్ వచ్చేపాటికి చూడొచ్చు. ఫోన్ అయితే చూస్తాకైతే చాలా బాగుంది, ప్రీమియంగా అయితే ఉంది. మొబైల్ వచ్చేపాటికి కెమెరాస్ కూడా అలాగే ఉంటాయి. డిస్ప్లే క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఇది 2K AMOLED డిస్ప్లే అయితే వస్తుంది. డిస్ప్లే వచ్చేపాటికి చాలా బాగుంది. డిస్ప్లే క్వాలిటీ అయితే బాగుంది. ఈ ఫోన్లో ప్రాసెసర్ వచ్చేపాటికి స్నాప్డ్రాగన్ 8 Elite Gen 5 అయితే వస్తుంది. ఈ ఫోన్లో బ్యాటరీ వచ్చేపాటికి 7050 mAh బ్యాటరీతో అయితే వస్తుంది. 100 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే వస్తుంది. ఈ ఫోన్లో ఫ్రంట్ కెమెరా వచ్చేపాటికి 50 MP అయితే వస్తుంది. వీడియో రికార్డింగ్ వచ్చేపాటికి 4K 60 FPS వరకు అయితే వీడియో రికార్డింగ్ అయితే చేసుకోవచ్చు. ఈ ఫోన్లో చూడొచ్చు. 4K 60 FPS వరకు అయితే వీడియో రికార్డింగ్ అయితే చేసుకోవచ్చు ఈ ఫోన్లో. బ్యాక్ కెమెరా నుంచి 4K 120 FPS వరకు వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. 8K 30 FPS కూడా వీడియో రికార్డింగ్ అయితే చేసుకోవచ్చు. చూడొచ్చు. 4Kలో వచ్చేపాటికి 60 FPS ఉంది, 120 FPS ఉంది. 8Kలో వచ్చేపాటికి 30 FPS వరకు అయితే వీడియో రికార్డింగ్ అయితే చేసుకోవచ్చు ఈ ఫోన్లో. డిస్ప్లే క్వాలిటీ కూడా చాలా బాగుంది. కలర్ ఓఎస్తో అయితే వస్తుంది. ఆపరేటింగ్ వచ్చేపాటికి Android 16 అయితే రన్ అవుతుంది. మనకి బ్యాక్ సైడ్ వచ్చేపాటికి మొత్తం 5 కెమెరాలు అయితే ఉన్నాయి. 200 MP ఒకటి, 50 MP ఒకటి, మళ్ళీ 200 MP ఒకటి, మళ్ళీ 50 MP ఒకటి, ఇంకోటి 3.2 MP కెమెరాతో కూడా వస్తుంది. ఈ ఫోన్లో కెమెరా క్వాలిటీ అయితే చాలా బాగుంది. చూడొచ్చు కెమెరా క్వాలిటీ వచ్చేపాటికి ఎలా ఉందో. కెమెరా క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది. 120x వరకు జూమ్ చేయొచ్చు. 120x వరకు అయితే జూమ్ చేయొచ్చు మనం. చూడొచ్చు. మనకు సైడ్ నుంచి కూడా జూమ్ ఆప్షన్ అయితే ఉంది. చూడొచ్చు. ఒక బటన్ లాగా అయితే ఇచ్చారు, సైడ్ స్లైడర్ లాగా. మనం జూమ్ కూడా చేయొచ్చు. ఈ ఆరెంజ్ కలర్తో ఇలా స్లైడ్ చేస్తే జూమ్ చేసుకోవచ్చు వీడియో రికార్డింగ్ చేసేటప్పుడు కానీ, ఫొటోస్ తీసేటప్పుడు కానీ. ఫోన్ డిజైన్ కూడా చాలా బాగుంది. నాకైతే పర్సనల్గా బాగా నచ్చింది. ఎక్స్పెక్టింగ్ ప్రైస్ వచ్చి 1,75,000 వరకు అయితే పెట్టచ్చు. 10% డిస్కౌంట్ అంటున్నారు. ఫోన్ అయితే చాలా బాగుంది. కెమెరాస్ అయితే బీస్ట్ ఉన్నాయి, నెక్స్ట్ లెవెల్ అయితే ఉన్నాయి కెమెరాస్ అయితే. డిస్ప్లే క్వాలిటీ కూడా చాలా బాగుంది. కాకపోతే ప్రైజింగ్ ఎక్స్పెక్టింగ్ ప్రైస్ వచ్చి 1,70,000 నుంచి 75,000 వరకు అయితే పెడతారంటున్నారు. ఓ 10% కార్డ్ డిస్కౌంట్ అయితే ఉంటుంది అంటున్నారు. మనకి మే 21వ తారీఖు అయితే మొబైల్ వచ్చేప్పటికి లాంచ్ అయితే అవుతుంది. అప్పుడైతే ప్రైజింగ్ అయితే తెలుస్తుంది. నేను ఈ ఫోన్ రికమెండ్ చేస్తానా లేదా అంటే అంత ప్రైజింగ్ అయితే నేనైతే ఈ ఫోన్ రికమెండ్ చేయను. కాకపోతే ఫోన్ అయితే చాలా బాగుంది. కెమెరాస్ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉన్నాయి. చూద్దాం ప్రైజింగ్ ఎంత పెడతారనేది మనకి మే 21వ తారీఖు అయితే తెలుస్తుంది. మీరు ఇంతవరకు వీడియో చూసారంటే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే స్మార్ట్ లోకేష్ టెక్ని అయితే సబ్స్క్రైబ్ చేస్తామైతే మర్చిపోమాకండి, లైక్ కూడా చేయండి.